గాంధీ విగ్రహం దగ్గర సంఘమిత్ర సూరిబాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా రేపటి తరానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న దానిపై ఆయన మీడియాతో ఆయన మాటల్లో సూరిబాబు గత 22 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నాను. అందులో భాగంగా దేశ భవిష్యత్తు కోసము, రాబోయే తరాల మంచి యువకుల కోసము 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాము. అందులో ఇది 7వది అండి. ఈ 7వది ఏంటి 3 రోజుల అవగాహన కార్యక్రమం అండి. ఎందుకంటే రాబోయే తరాలకి కాబోయే వారసులు ఎవరు, వారిని ఎవరు తయారు చేస్తారు, వారిని ఎవరు బాధ్యత తీసుకోవాలి అనే అంశమైనది. ఈ రాబోయే తరాలకి కాబోయే వారసులు ఏంటంటే వాళ్ళు మొక్కల లాంటి పిల్లల్ని పట్టుకోవాలండి. ఒక మొక్కను బాగా పెంచితే అది మంచి వృక్షమై మంచి ఫలాలు ఇస్తుంది, మానవ మొక్కలు. అలాగే ఏంటంటే పిల్లలు ఏంటంటే స్ట్రీట్ చిల్డ్రన్స్, అనాథగా అందుకనే వాళ్ళకి తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకుని సంరక్షణ లేని పిల్లలు, అలా హాస్టల్స్లో ఉన్న పిల్లలు, హాస్టల్లోని గురుకుల పాఠశాల పేద పిల్లలు ఉంటాయి, పేద పిల్లల హాస్టల్ అయ్యి అలాంటి వాళ్ళకి ఏంటోదండి. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకి పారిపోకుండా కాపలా పెడుతున్నాయి, తెచ్చిపోకుండా తిండి పెడుతున్నారు. కానీ వాళ్ళ తాలూకా జ్ఞానం పెరగాలి, అంటే వాళ్ళ తాలూకా మనిషి శారీరక ఎదుగుదల పెరుగుతుంది కానీ ఆరోగ్యం ప్రాపర్గా లేదు. రెండోది వాళ్ళకి వికాసం, అంటే వాళ్ళ తాలూకా మైండ్ సెట్ కానీ వాళ్ళ సైకోల్లా తయారవుతున్నారు. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుల చేత వాళ్ళకి ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే మున్సిపల్ స్కూల్లో కూడా వాళ్ళకి ఏంటంటే వారానికి 5 రోజులే చదువు చెప్తే ఆ మిగతా ఉన్న 6వ రోజున ఏంటంటే వాళ్ళు ఉన్న టాలెంట్ని బయట తీయాలి. వాడు మంచి సింగర్ అవుతాడా, మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడా, లేదా మంచి డాన్సర్ అవుతాడా, మంచి కళాకారుడు అవుతాడా, అలాగే వాళ్ళలో ఉన్న నైపుణ్యం వెళ్తున్నదో ఆ నైపుణ్యాన్ని బయటకు వెలికి తీసి దాన్ని బట్టి వాళ్ళకి మంచి తరబిదిస్తే రాబోయే తరాలకి ఏంటంటే మంచి ప్రయోజకుడు అవుతాడు. వాడు హ్యాపీ బతుకుతాడు, మిగతా వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తాడు. అది అంతేగాని చదువు అని పెట్టేసి బాగా చదువు రాదట్లేదు. చదువు రాకుండా కూర్చోబెట్టి ఫుడ్డు పెట్టి ఈ లక్షల జీతాలు ఏంచి మాస్టర్లకి ఇచ్చి కాపలా పెట్టి ఏదో మామూలు చుట్టూ చదువులు చెప్తున్నారు చెప్తే కానీ వాళ్ళు రాబోయే తరాలకు మంచి పౌరులుగా తయారవ్వలేరన్నది. ఎందుకంటే తాగుబోతు తండ్రి నుంచి దెయ్యాల తల్లి ఇంటి నుండి వచ్చిన వాళ్ళు బుద్ధిమంతులుగా ఉండలేరు. వాళ్ళు ఏంటంటే మెప్పించి ఒప్పించి పాఠాలు చెప్పాలి. వాళ్ళ పాఠాలు చదువులు రావట్లేదు, ఇంటికాడ వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు ఏంటి మాస్టర్లు సరిగ్గా ప్రాబ్లం చెప్పట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి 5 రోజులే చదువు చెప్పి మిగతా 6వ రోజున మాత్రం వాళ్ళ తాలో టాలెంట్ బయట తీయాలి. హాస్టల్లో ఉన్న పిల్లల కాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఆప్యాయత ప్రేమ ఏమీ తెలియదు. వాళ్ళ సినిమాలు సీరియల్ చూసి వాళ్ళు ఏంటంటే ఒక సినిమాలో ఉన్న ప్రభావం వల్ల ఏంటంటే సీరియల్ ప్రభావం వల్ల వాడికి హీరోలాగా ఏంటి వాడి కోరికలన్నీ ఉన్నతంగా ఉంటాయి, ఏదో పెద్దగా కోరికలు ఉంటాయి. వాడు తీర్చుకోవడానికి చదువు లేదు. ఆ చదువుతో సంపాదించిన తెలివితేటలు లేక వాడు రాంగ్ రూట్లోకి వెళ్ళి సొసైటీని పాడు చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అలాంటి పిల్లలు ఏంటంటే ఒక మంచి తరబితి ఇచ్చి బాగా సంరక్షించి వాళ్ళకి అన్ని విద్యలు నేర్పిస్తే రాబోయే తరాలకి కాబోయే మంచి వారసులు తయారవుతారు. ఎందుకంటే ఒక పాయసం గిన్నెలో ఒక చుక్క విషం వేస్తే మొత్తం పాయసం పాడవుతుంది, తెలియక తింటే మొత్తం అపాయం జరుగుతుంది. అలాగే లక్షల మంది మంచి వాళ్ళు ఉన్నా ఒక చీడ పురుగు లాంటి ఒక ఉన్మాది ఉంటే మొత్తం సొసైటీని పాడు చేసేస్తాడు. అది అలా కాకుండా అలాంటి వాళ్ళు ఎక్కడ తయారవుతారు, స్లమ్ ఏరియా నుంచి ఇలా నిరాధారంగా తల్లిదండ్రుల సంరక్షణ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు తయారవుతారు. కానీ వాళ్ళు మంచి బాగా పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు పెరిగిన తర్వాత ఈ జైళ్ళు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పెంచే బదులు సుఖమేంటి, జైళ్ళు కోర్టులు ఇవన్నీ పెంచి పోలీసు వ్యవస్థ పెంచి అక్కడ కాదు, మొక్కలోనే కరెక్ట్ మార్చేస్తే ఇంకా నెక్స్ట్ ఏంటి రాబోయే తరాలకి మంచి వారసులు తయారవుతారు. అలాగే ప్రభుత్వాలకి వీళ్ళందరినీ ప్రజలకి వీళ్ళందరూ కోరేది ఏంటంటే నిరాధారణమైన పిల్లలు ఏంటంటే సంరక్షణ చేసి మంచిగా వాళ్ళకి మంచి తరబితి ఇస్తే